తేయాకును అస్సోం ఆత్మగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ అస్సోంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టీ తోటల్లో పనిచేసే కార్మికులతో ఆయన మాట్లాడారు. వారి సాధక బాధలు తెలుసుకున్నారు. అలాగే అనేక బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్సోంలో శాంతిని నెలకొల్పిన ఘనత బీజేపీ సర్కార్కే దక్కుతుందన్నారు. అలాగే బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అస్సోంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 9న అస్సోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ అస్సోంలో పర్యటించారు. ఈ సందర్భంగా దిబ్రూగఢ్ జిల్లాలో ఒక తేయాకు తోటలోకి వెళ్లారు. టీ తోటల్లో పనిచేసే అనేక మంది మహిళా కార్మికులతో ముచ్చటించారు. అంతేకాదు వారి సాధక బాధకాల గురించి ఆరా తీశారు. ప్రధానంగా మహిళా కార్మికులకు అందుతున్న వేతనం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు గతంలో తక్కువ వేతనాలు ఉండేవన్నారు. అయితే అస్సోంలో భారతీయ జనతా పార్టీ సర్కారు వచ్చాక కార్మికుల వేతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. దీంతో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల జీతాలు భారీ స్థాయిలో పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతేకాదు అస్సోం టీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయం ప్రస్తావించారు. ఇందులో కార్మికుల శ్రమశక్తి ఎంతో ఉందన్నారు. వాస్తవానికి కార్మికులు కష్టపడకపోతే అస్సోం టీకి ఈ రేంజ్లో గుర్తింపు వచ్చి ఉండేది కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తేయాకు కార్మికుల సంక్షేమం కోసం భూపట్టాల పంపిణీ కార్యక్రమం బీజేపీ సర్కారు చేపట్టిందని వెల్లడించారు. ఈ సందర్భంగా తేయాకు తోటల్లో కలిగి తిరిగారు. కార్మికులతో కలిసి తేయాకు ఆకులు కోశారు. మహిళా కార్మికులతో కలిసి సెల్ఫీలు దిగారు. వారందరినీ ఉత్సాహపరిచారు. కాగా అస్సోం పర్యటన సందర్భంగా అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్సోం అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సర్కారు చేసిన కృషి ప్రజలకు వివరించారు. గతంలో అస్సోంలో చొరబాటుదారుల సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. పోలీసుల కళ్లుగప్పి సరిహద్దుల నుంచి చొరబాటుదారులు భారత్లోకి భారీ సంఖ్యలో ప్రవేశించేవారని గుర్తు చేశారు. అయితే అస్సోంలో బీజేపీ సర్కారు వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్నారు. చొరబాటుదారులపై బీజేపీ సర్కారు ఉక్కుపాదం మోపిందని వెల్లడించారు. దీంతో అస్సోంలోకి చొరబాటుదారుల ఎంట్రీకి ఫుల్ స్టాప్ పడిందని ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై సెటైర్స్ వేశారు. ఈసారి కాంగ్రెస్ యువరాజుకు 100వ ఓటమి తప్పదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ శకం ప్రారంభమయ్యాక ఈ పార్టీకి వరుస ఓటములు తప్పటం లేదన్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోవడం ప్రస్తావించారు. అస్సోం అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నిబద్ధత లేదని మండిపడ్డారు. చొరబాటుదారులను ఓటు బ్యాంక్గా మార్చుకున్న ఘనత అస్సోం కాంగ్రెస్కి దక్కుతుందని ఎద్దేవా చేశారు. అంతేకాదు అస్సోంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం విభజన రాజకీయాలు ప్రోత్సహించిందని తీవ్ర విమర్శలు చేశారు. అస్సోంలో ఆదివాసులు పడుతున్న బాధల గురించి ప్రస్తావించారు. వారి ఇబ్బందులు తమకు తెలుసన్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణకు బీజేపీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఆదివాసులను అన్ని విధాలా బీజేపీ సర్కారు ఆదుకుంటుందన్నారాయన. మొత్తంగా అస్సోంలో కమలం పార్టీ దూకుడు మీదుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుంది. ఎన్నికల ప్రచారం కూడా బీజేపీ నాయకులు మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుంది. కాగా ఉమ్మడి పౌరస్మృతి అమలు ఇందులో ప్రధానమైంది. రాజ్యాంగంలో 6వ షెడ్యూల్, అలాగే ఎస్టీ ప్రాంతాల మినహా యావత్ అస్సోంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనివల్ల అస్సోంలో హిందూ ఓటు బ్యాంక్ అంతా కమలం పార్టీ వెనుకే పోలరైజ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే మహిళలకు నెలకు 3,000 సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అరుణోదయ పథకం కింద మహిళలకు నెలకు 3,000 రూపాయలు అందిస్తామనేది మరో హామీ. ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడమే ఈ హామీ ముఖ్య ఉద్దేశం. అలాగే నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మరో హామీ ఇచ్చింది. మరోసారి బీజేపీ సర్కారు వస్తే వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. లఖ్పతి దీది ఇదో పాపులర్ పథకం. సామాన్య మహిళలను లక్షాధికారులను చేయటమే ఈ పథకం అసలు ఉద్దేశం. కాగా ఈ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మొత్తం 31 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విడుదల చేశారు. ఇదిలా ఉంటే గత 5 ఏళ్ల కాలంలో అస్సోంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను బిశ్వశర్మ సర్కార్ చేపట్టింది. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే రవాణా నెట్వర్క్ బలోపేతం చేసేందుకు బిశ్వశర్మ అనేక చర్యలు చేపట్టారు.
తాజాగా ఒక ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. బీజేపీ కార్యకర్తల్లో జోష్ పెంచారు. మొత్తం మీద అస్సోంలో హ్యాట్రిక్ కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ పరుగులు తీస్తోంది.